ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ అంటే రాజకీయాల్లో వినిపించే పేర్లు వైసీపీ, టీడీపీ, జనసేన. అనూహ్యంగా కాంగ్రెస్ తెరపైకి వచ్చి సరికొత్త స్పేస్ క్రియేట్ చేస్తోంది. అన్న హైదరాబాద్లో, చెల్లెలు ఢిల్లీలో చేస్తున్న మంతనాలు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తున్నాయి. షర్మిల ఎంట్రీతో అటు అధికార, విపక్షాలు తమ వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకీ ఏపీ పాలిటిక్స్లో ఎవరి గేమ్ ఏంటి? హైదరాబాద్ లో జగన్, కేసీఆర్ ఏకాంత చర్చలు. ఢిల్లీలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న షర్మిల. ఇవి రెండు వేరువేరు వార్తలు, కానీ లింక్ ఉంది. ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులకు నాంది పలికే సంఘటనలివి. షర్మిల ఎంట్రీతో ఏపీ పొలిటికల్ సీన్ మారిపోవడం ఖాయమా? షర్మిల ఎంట్రీ ఎవరికి చేటు, ఎవరికి మేలు? ఏపీ పాలిటిక్స్ లో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. ఇన్ని రోజుల ప్రచారాన్ని నిజం చేస్తూ ఢిల్లీ వెళ్లిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తూ కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో కలిపేసిన సరికొత్తగా ఏపీ కాంగ్రెస్ లో పార్టీ బాధ్యత చేపట్టేందుకు రెడీ అయ్యారు షర్మిల. ఇంతకీ షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి బాధ్యతలు అప్పగించబోతుంది? తాను చేపట్టే బాధ్యతలతో ఆమె ఎవరిని ఢీకొట్టబోతున్నారు అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. అసలు హస్తం పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనంతో కాంగ్రెస్ కు ఒరిగేది ఏమైనా ఉంటుందా అనేది సస్పెన్సే. ఎందుకంటే ఆ పార్టీలో షర్మిల తర్వాత అంతటి ప్రామినెంట్ ఫేస్ మరొకటి లేదు. అందుకే పేరుకే పార్టీ విలీనమని చెప్పుకోవచ్చు. కానీ ఏపీ పాలిటిక్స్ లోకి ఆమె ఎంట్రీతో కొన్ని ఈక్వేషన్స్ మారే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. వైఎస్ షర్మిల వెంటే ఉంటానని ఇప్పటికే వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యే ఆర్కే బహిరంగంగా ప్రకటించేశారు. ఇలాంటి అసంతృప్త నేతలందరికీ షర్మిల కేరాఫ్ కానున్నారు. ఇది కాంగ్రెస్ కు కలిసి వచ్చే అంశమే అని చెప్పుకోవచ్చు. ఇక టీడీపీ, జనసేన పొత్తు కారణంగా టికెట్ దక్కని వారు కూడా షర్మిల కారణంగా కాంగ్రెస్ వైపు చూసే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ మళ్లీ పుంజుకోవడానికి ఉపయోగపడడం ఖాయం. షర్మిల ఎంట్రీతో చీలేది ప్రభుత్వ అనుకూల ఓటా, వ్యతిరేక ఓటా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. షర్మిల వెంట నడిచే నేతలను బట్టే ఇది డిసైడ్ కానుంది. అధికార పార్టీలోనే అసంతృప్తిలో వ్యతిరేకంగా ఓటు వేయాలనుకున్న వారిలో చాలా మంది షర్మిల వైపు చూస్తే మాత్రం టీడీపీ, జనసేన కూటమికి భారీ నష్టం తప్పదంటున్నారు విశ్లేషకులు. వ్యతిరేక ఓటు దారుణంగా చీలిపోతుందని, ఇది కాంగ్రెస్ తో పాటు అధికార వైఎస్ఆర్సీపీకి కూడా బాగా కలిసి వచ్చే అంశమనే చెప్పాలి. ఓవైపు ఢిల్లీలో ఈ పరిణామాలన్నీ జరుగుతున్న సమయంలో భాగ్యనగరంలో మరో రసవత్తర సమావేశం జరిగింది. ఎన్నో రోజుల క్రితం జరిగిన సర్జరీ నుంచి దాదాపు కోలుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. పరామర్శల తర్వాత దాదాపు 45 నిమిషాల పాటు ఏకాంత చర్చలు జరిగాయి ఈ ఇరువురు నేతల మధ్య. ఇప్పుడు ఈ భేటీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నేతలిద్దరూ ఏం చర్చించారు, ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ఎన్నికల్లో ఓటమితో చాలా గుణపాఠాలు నేర్చుకున్నారు గులాబీ బాస్ కేసీఆర్. తాను నేర్చుకున్న పాఠాలని ఇప్పుడు జగన్ కు హితోపదేశం చేశారా, లేదంటే ఏపీలో బీఆర్ఎస్ చీఫ్ కాపు సామాజిక వర్గ నేత తోట చంద్రశేఖర్ ను తమ పార్టీకి అనుకూలంగా పనిచేయాలని జగన్ ఒప్పించారా అన్న ప్రచారమైతే జోరుగా నడుస్తుంది. అంతేకాదు, ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వారికి ఉమ్మడి శత్రువుగా మారింది. దీంతో ఆ పార్టీని కార్నర్ చేసేందుకు ఇరువురు నేతలు వ్యూహాలు రచించారా అన్న దానిపై కూడా చర్చ జరుగుతోంది. షర్మిల అలా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారో లేదో ఆమెపై విమర్శల డోసు పెంచారు వైసీపీ నేతలు. టీడీపీ నేతలు మాత్రం చెల్లిని, తల్లినే సరిగ్గా చూసుకోవడం లేదంటూ ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు షర్మిల నేరుగా రంగంలోకి దిగితే తమకు జరిగే చేటు ఎంత అని అటు వైసీపీ, ఇటు టీడీపీ, జనసేన నేతలు ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు.